పోలవరం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవాళ ఆ యొక్క ప్రయాణం ప్రారంభమైంది. ఆ యొక్క ప్రయాణం ప్రారంభమైన తర్వాత జరిగిన గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప సంఘటనలు మనందరూ కూడా తప్పనిసరిగా మీ అందరూ కూడా చూసుంటారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పోలవరాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి మంగళవారం పోలవరం అని చెప్పి ఏ విధంగా రివ్యూ చేశాడు, ఏ విధంగా ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు, దాన్ని కూడా అంతే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం ఆ విధంగా కొనసాగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిగా ఆ రోజే పూర్తి అయ్యే పరిస్థితి ఏర్పడటం, కానీ 19 నుంచి 24 మధ్యలో జరిగిన దానిపైన లేసమంతమైన ఆలోచన చేయకుండా కేవలం ఆ యొక్క కాంట్రాక్టర్ మార్చడంలోను, అంటే రివర్స్ టెండరింగ్ అనే దాని మీద అంశంతోను, అలాగే మొత్తం ఇరిగేషన్ మీద అవగాహన లేని, దానిపైన చిత్తశుద్ధి లేని మంత్రులను పెట్టడం, ఆ మంత్రులు కూడా పోలవరానికి సంబంధించిన అనేక విషయాలపైన అపహాస్యం చేయటం. ముందు అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, దాని తర్వాత అంబటి రాంబాబు కానీ పోలవరాన్ని ఒక హాస్యాస్పదమైన అంశంగా మార్చిన తీరేదైతుందో మనం తప్పనిసరిగా ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. ఆ విధంగా చేస్తున్న తరుణంలో తప్పనిసరిగా అనేవైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని తొలగించి తిరిగి ప్రజలందరి యొక్క ఆకాంక్ష, అందరి యొక్క విశ్వాసంతో 94% పైగా ప్రజల మద్దతుతో తిరిగి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన ఎన్డీఏ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క పనులు శరవేగంగా కొనసాగాలని అందరం కూడా ఒకే మాట మీద ఉండి చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దానికి పూర్తి సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకెళ్లే తీరు. ఆ విధంగా ప్రాజెక్ట్ ఇవాళ ఒక దశకి రావడం జరిగింది. 41.15 ఏదైతే ఇవాళ మన హైట్ అనుకున్నామో ఆ హైట్కి సంబంధించిన R&R ప్రాజెక్ట్ కానీ మిగతా అనేక రకాల విషయాలు అన్నీ కూడా ఇవాళ పూర్తయ్యే దిశకి రావటం జరిగింది. 80% పైగా ఆ పనులన్నీ అయిన తీరు కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ మాకుండే ఆ యొక్క ఏదైతే మొదటి దశ ఉందో ఇవాళ ఏదైతే మొదటి దశ ఉందో ఆ మొదటి దశ ఇవాళ 80% పైగా పూర్తవటం, దానికి సంబంధించిన అన్ని రకాల హంగులు దానికి సంబంధించిన పూర్తవుతూ ఇవాళ లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయని చెప్పి చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఇవాళ రైట్ మెయిన్ కెనాల్లో గతంలోనే పట్టిసీమ నేతృత్వంలో మనకి నీళ్లు కృష్ణా బేసిన్కి పంపించడం జరిగింది. ఇవాళ గ్రావిటీతో కృష్ణా బేసిన్కి వెళ్తున్న తీరు, అలాగే నిన్ననే మన ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమం కూడా చేయటం జరిగింది. కృష్ణా నది అలాగే గోదావరి నది కలిసిన సంగమ కార్యక్రమం కూడా చేయటం జరిగింది. అలాగే త్వరలో ఇంకొక 10 రోజుల్లో లెఫ్ట్ మెయిన్ కెనాల్ యొక్క నీళ్లు కూడా విడుదల చేసి అనకాపల్లి జిల్లాకి మొదటి విడత మన యొక్క గోదావరి జలాల యొక్క స్పర్శ జరగబోతుంది. ఇది కూడా చాలా గొప్ప విషయం. ఆ విధంగా పురుషోత్తపట్నం అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతుందో దానికి సంబంధించిన పనులు పూర్తి స్థాయిలో పూర్తయి అతి ముఖ్యమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంబంధించిన ప్రాజెక్ట్ యొక్క మొదటి ఫేజ్ ప్రారంభం కాబోతుంది. పోలవరం అంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్, ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, నావిగేషన్ అలాగే పవర్ హౌస్ సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. కేవలం ఆంధ్ర ప్రాంతమే కాకుండా పక్కనున్న తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు కూడా దీని లాభం చేకూరబోతుంది. పక్కనున్న ఒరిస్సాతో కూడా ఇటువంటి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ దేశంలో కూడా ప్రపంచంలో కూడా లేదు. దీని యొక్క చరిత్ర, దీని వెనకాల ఉండే పోరాటం, దీని వెనకాల ఉండే కథ, అన్ని రకాల విశేషాలు పోలవరానికి ముడున్నాయి. కనుక ఈ యొక్క పోలవరానికి సంబంధించిన ఈ అన్ని అంశాలని పరిశీలించడానికి, అనేక రకాల విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కలిసి వెళ్ళాలని చెప్పి అనుకున్నాం. 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో అనేక రకాల అద్భుతాలు జరిగాయి, అనేక రకాల చారిత్రాత్మక సంఘటనలు జరిగాయి. అన్నిటికీ కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి అత్యంత ప్రత్యేకత కలిగి ఆ యొక్క స్థానాన్ని తీసుకొచ్చి ఇవాళ దేశం యావత్తు కూడా పోలవరానికి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాలు శ్రద్ధగా చూస్తున్నారు. అలాగే రాష్ట్రం కూడా త్వరలో పూర్తి స్థాయిలో సస్యశ్యామలం కాబోతూ 14 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవే దిశగా జరుగుతున్న ప్రాజెక్ట్ యొక్క పనులు, దానికి సంబంధించి అనేక రకాల విశేషాలు తెలుసుకోవడానికి ఈ యొక్క డెలిగేషన్ వెళ్ళటం జరుగుతుంది. దీంట్లో మా యొక్క కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే మా యొక్క రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారు, అలాగే
మా యొక్క పురంధరేశ్వర గారు రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు శ్రీమతి పురంధరేశ్వర గారు, అలాగే మా యొక్క ఎమ్మెల్సీ శ్రీ సోమ్ వీర్రాజు గారు, అలాగే మా యొక్క ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, పార్థసారథి గారు, అలాగే ఎన్ఈఆర్ గారు, అలాగే మిగతా అందరం కలిసి ఈ యొక్క ప్రాజెక్టును సందర్శించి అనేక రకాల విషయాలు తెలుసుకోవడంతో, అలాగే రాబో కాలంలో దాన్ని కేవలం ఒక ప్రాజెక్ట్ అనే కాకుండా ఆ ప్రాజెక్టుతో పాటు పర్యాటకానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని